ఈ నమ్మకాన్ని నమ్ముతా, ఒక గట్టి నమ్మకం. అంటే మా చర్చిలో కొంతమందికి తెలుసు, మీకు తెలియదు. సమయం చాలా ప్రాముఖ్యం కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకుంటాను. ఒకసారి అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన చూస్తూ ఉంటే చాలా చక్కగా కనబడతా ఉన్నాయి మీ చేతులు, మీరేమో బిగుసుకుపోయారు అప్పుడే. మంచిది, దేవుడు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి. నా వెనక ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్దలైనటువంటి వాళ్ళు, ఎన్నో అనుభవాలు చూసినటువంటి వాళ్ళు. ఏదైనా తేడా వస్తే కాబట్టి ఒక విషయాన్ని నేను మీకు పరిశీలన చేయాలని ఆశపడుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలో నుంచి ఒక మాటను చదివి నేను ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము, ఒకవేళ 2వ వచనాన్ని చదువుదామా? ఎవరైనా బిగ్గరగా చదవగలిగితే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం నాకు అర్థం కానిది మీ ద్వారా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. సార్ ఎలాగైతే క్వశ్చన్ వేశారో అలాగా నేను ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది ఒక గ్రీటింగ్ అని ఇచ్చారు. నేను దీన్ని ఒక డిబేట్ అని అంటాను. సమయాన్ని కుదించేసుకొని తక్కువలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వారు ఎవరు అని అంటే జ్ఞానులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారిని జ్ఞానులు అని ఎందుకు అన్నారంటే వారు జ్ఞానులు కాబట్టి కదా. ఏమంటారు? అంతేనా? వారిని జ్ఞానులు అని ఎందుకన్నారు? దేవునికి స్తోత్రం. వారు జ్ఞానులు కాబట్టి వారిని జ్ఞానులు అని అన్నారు. ఈ మాటను ఒకవేళ మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సి వస్తే, ఎవరు ఏది చెప్పినా కూడా వీరు నమ్మేటువంటి వారు కాదు. వాళ్ళ సొంత జ్ఞానంతో, వాళ్ళకున్న విధానంతో పరిశీలన చేసుకునేటువంటి వారు కనుక వీరిని కొంచెం వారికి ఉన్నటువంటి సామర్థ్యత అందరికంటే కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు కొన్ని విషయాల్లో మనకి ఈరోజు కొంత న్యూస్ మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ జ్ఞానులు లాంటి వారికి ఏం జరుగుతుందంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో, ఈరోజు జరిగినవి, గతంలో ఏదైనా ప్రవచనకమైనటువంటి వాక్యాలు అంటున్నవి, ఇలాంటివి కూడా అన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. ఇంత చక్కటి జ్ఞానులైనటువంటి వారు కూడా కొన్ని సందర్భాలలో బోల్తా పడక తప్పదు. దేవునికి స్తోత్రం. అది నేను బైబిల్లో ఉంది, నాకు ఇలా అర్థమైంది, అది కరెక్ట్ అయినా కాదు అనేది మీరు చెప్తారని నేను ముందుకు వచ్చాను. ఇక్కడ వాళ్ళని ఎలా ఆ అధికారికి చెప్పుకుంటున్నారంటే, మేము తూర్పు దేశపు జ్ఞానులు. అదే అన్నారా? ఇంకేమైనా మాట ఉందా? మీరు మాట్లాడాలి. బైబిల్లో అదే ఉందా? ఏముంది చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు. ఇక్కడికి ఎలా వచ్చారు అని ఒకవేళ రాజు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంట? ఏం చూసి? ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఏది చెప్పినప్పటికీ నమ్మనటువంటి ఈ జ్ఞానులు ఒక నక్షత్రమును పట్టుకొని తూర్పు దేశం నుంచి ఇక్కడికి వరకు, వారు బెత్లెహేము వరకు ఆ నక్షత్రాన్ని పట్టుకొని వచ్చారు. మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధాలు అనొచ్చో, లేకపోతే అపనమ్మకం అనొచ్చో, లేకపోతే సొంత నిర్ణయం అనొచ్చో, ఇక్కడి వరకు వచ్చినటువంటి నక్షత్రాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత జ్ఞానానికి పదును పెట్టారు, లేకపోతే సొంత జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకుని వచ్చారు అనొచ్చు. ఎందుకు అనొచ్చు అని చెప్తా వినండి. ఇప్పటి వరకేమో నక్షత్రాన్ని చూసి అక్కడి వరకు వచ్చినటువంటి ఈ మనుషులు, ఈ రాజు అనేటువంటి వాడు రాజులలోనే పుడతాడురా, కాబట్టి మనం రాజుగారి దగ్గరికి వెళ్తే ఏ విషయం అనేది మనకి తెలుసు. ఇక్కడి వరకు ఎలా వచ్చారు వీళ్ళు? ఒక నక్షత్రాన్ని ఫాలో అయ్యి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వారి వ్యక్తిగతముగా ఆలోచన డైవర్ట్ అయ్యేసరికల్లా ఆ నక్షత్రం అక్కడ కనబడలేదు. అరే ఎక్కడ దాకా వచ్చాం కదా, అదిగో ఆ సందు తిరిగితే అదే మనది అయ్యుండొచ్చు, అది గారు రాజుగారు ఇల్లు కదా, ఒకవేళ అది అయ్యుండొచ్చు అనేటువంటి సొంత నిర్ణయ ఆలోచన రాబట్టి ఆ నక్షత్రము వారికి కనబడకుండా పోయింది. చాలామంది అంటారు కదా, ఇప్పుడు మనలో ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే, ఒకవేళ సార్ గారు ఇది ప్రారంభించాలంటే, సార్ ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది 10 మంది 10 రకాల మాట్లాడుకుంటాంగా సహజంగా. ఏ పెళ్ళి అయినా ఫంక్షన్ అనేది మాట్లాడుకుంటాంగా. అలాగే వీళ్ళు బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారిలో వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, రేపు పిచ్చోడా, రాజుగారి కొడుకునే రాజుగారే పుడతారా, కాబట్టి ఆయన ఇంటికి వెళ్తే మనకి సమస్తమైనటువంటి ప్రశ్నలకు అన్ని ఆధారాలు దొరుకుతాయి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకి పని సులువు అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనను కలిగి, ఈ ఆలోచనను బట్టి వీళ్ళందరూ కూడా రాజుగారింటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైంది. అసలు విషయం ఏంటంటే, కాముగా ఉన్నటువంటి రాజుగారిని రెచ్చగొట్టింది వీళ్ళే. పాపం వాస్తవానికి రాజుగారికి ఏమీ తెలియదు. తూర్పు దేశంలో ఒక నక్షత్రాన్ని చూసామయ్యా, మేము వచ్చాము, ఏది ఆ రాజును చూద్దామని వచ్చాము, మేము చాలా దూరం నుండి వచ్చాము,
పలానా కొన్ని గిఫ్ట్లు అవి తీసుకుని వచ్చాము అనేటువంటి కొన్ని విషయాలు ఆయనకి చెప్పేసరికల్లా అదేంటి, నేను ఒక రాజుగా ఉండగానే కొత్తగా ఇంకో రాజు అంటే ఎట్లా ఉంటుంది కదండి. మనం ఆల్రెడీ డ్యూటీలో ఉన్నప్పుడు ఇంకోళ్ళు మనకు పోటీగానే వస్తున్నారంటే ఇంకా కొంతకాలం ఇక్కడ ఉందాం అనుకున్నానే, ఈ లోపల కొత్త రెడీ అయిపోతున్నారంటే మనసులో ఒక చిన్న ఆందోళన ఉంటుంది చూసారా. అంటే మన వాళ్ళ గురించి కాదు, విషయం చెప్పాలని. ఆయనను చంపేస్తే ఈ బాధ మనకే ఉండదు, ఇంకా కొంతకాలం నేను ఈ పరిపాలన చెయ్యొచ్చు అని. ప్రియులరా గమనించండి, వారిని ఏమని పిలుస్తూ ఉన్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు అని అంటూ ఉన్నాం. వాస్తవానికి ఒక నక్షత్రమును చూసి ఇక్కడ వరకు వచ్చి మధ్యలో వారి జీవితాన్ని ఏం చేసుకున్నారంటే కొంత వ్యవధిని వృధా చేశారు అని చెప్పొచ్చు. ఒకవేళ 9వ వచనం చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదిగా వచ్చు నిలుచు వరకు వాళ్ళు నడిచారంట. మధ్యలో మనస్పర్ధలో, అపనమ్మకమో, లేకపోతే చిన్న డైవర్ట్ చేసేటువంటి విషయాలు వినడం వలన, ఆలోచన చేయడం వలన చేరాల్సినటువంటి గమ్యానికి చేరకుండా వారు ఆగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్షత్రాన్ని మరలా చూసినప్పుడు వారు అత్యానంద భరితులైరి అని కింద కనబడుతుంది. ఈ క్రిస్మస్లో నేను మీకు తెలియచేయాలనుకుంటున్న విషయం ఏమిటంటే, చాలామందికి చాలా గోల్స్ ఉంటాయి. చాలామంది ఈ సంవత్సరం నేను ఇది పొందుకోవాలనో, లేకపోతే దీన్ని సాధించుకోవాలనో, లేకపోతే దీనికోసం పోరాడాలనో ఆలోచన చేస్తూ ఉంటారు కదా. ఈ గ్యాప్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చో, కుటుంబ పరిస్థితి బాలేకో, లేకపోతే స్నేహితులు బాలేకో, ఎవరెవరో చిన్న చిన్న విషయాలను బట్టి మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం. సామెతల్లో ఒక మాట ఉంటుంది, బట్టలు కొనేవాడు లేదా ఏదైనా కొనేవాడు ఏమంటాడంటే ఇదేం బాలేదురా అని అంటాడు. మీకు అర్థమైందా? షాప్లోకి ఎవరైనా వెళ్ళి ఈ వస్తువు కొనాలి, ఒకవేళ వాడు 1000 రూపాయలు చెప్తే దీన్ని సాధించుకోవడానికి ఇదేం బాలేదు, దీనికి ఈ కలర్ లేదు, ఇది బాగుంది, మరి ఇప్పుడు ఇదే తీసుకోవచ్చుగా, తీసుకోడు. కొనేవాడు జబ్బుదేనంటే వాడి మైండ్ డైవర్ట్ అయిపోయి సార్ ఎంతో కొంత ఇచ్చి పట్టుకుని వెళ్ళిపోండి సార్ అనే దాకా వాడిని మార్చేస్తూ ఉంటారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము నమ్మింది చివరి వరకు దాన్ని సాధించుకునేంత వరకు కూడా పట్టు వెదలకుండా ప్రయత్నం చేయాలి. మధ్యలో ఎన్నో పరిస్థితులు రావచ్చు, ఎన్నో ఆలోచనలు రావచ్చు. అదే సామెతలో ఒక చోట కనబడుతుంది, ఒకడికి ఎదురుగా ఎంచుకునేటువంటి మార్గము సరైనదిగా కనబడును, కానీ తుదకు అది మరణానికి దారి తీయును అని ఉంటుంది. ఈరోజు చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన డెస్టినీని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో నా కొడుకు ఐఏఎస్, ఐపీఎస్, మంచి లాయరు, మంచి డాక్టర్ అవ్వాలనుకుంటాం కదా. ఈ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సరిగా పెంచకపోవడం అనొచ్చు, లేకపోతే వాడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వాడు సరిగా చదవకపోవడం అనొచ్చు. 10th అయిపోయిన తర్వాత చాలామంది చదువులు ఆఫ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఆ సరైనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళేడు చెప్పుడు మాటలనొచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు అనొచ్చు, గమ్యానికి చేరలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్నిసార్లు ఎంత జ్ఞానముతో ఆలోచించినా కూడా మన నిర్ణయాలు తప్పు అవుతాయి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఆ నక్షత్రము లాస్ట్లో మనకి ఆ ఎండ్ చూపిస్తూ ఉంది. ఆ పాక ఎక్కడైతే ఉందో, ఈ బాలుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వరకు కూడా దారి చూపిస్తుంది. దాన్ని నమ్ముకుంటే, మధ్యలో వచ్చిన వాటిని నమ్ముకుంటే మధ్యలోనే పోయే పరిస్థితి. దేవుడు వచ్చి అంటాడు, ఆ హేరోదు రాజు మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు, కాబట్టి మీరు తిరిగి అక్కడికి వెళ్ళకండి, ఆ యేసు ప్రభు వారిని పూజించి మీ దారిని మీరు వెళ్ళిపోండి అని స్టేట్మెంట్ అక్కడ జారీ చేస్తాను. ఏరుకోరి వాళ్ళ చావు గొయ్యి వాళ్ళే తీసుకునేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా గమనించండి, వాక్యం చెప్తూ ఉంది, మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో దానిని పొందుకునేంత వరకు కూడా ప్రయాసపడాలి. ఏదైతే మనకి కావాలి అనుకుంటున్నామో చివరి వరకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇవి వచ్చి ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి మన మైండ్ డైవర్ట్ చేసేస్తే ఏం ఉపయోగం లేదు. ఒక మాట చెప్పిన మాటలు ముగించేస్తాను. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే జీవితం నాశనం అయిపోయింది అన్నట్టేనా? చెప్పండి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోయినట్టేనా? కొంచెం గడి చెప్పాలి. మరి ఎందుకు వీళ్ళు మరణానికి దారి తీసుకుంటూ ఉన్నారు? వాక్యం ఏం చెప్తుంది అంటే, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే ఆ రోజు నువ్వు చేతగాని వాడు అవుతావు. సో ఈరోజు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఏదైనా కావచ్చు, నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మన గురి ఏదైతే ఉందో దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డైవర్ట్ చేసే సిచ్యువేషన్ ఎదురైనా కూడా
ఏ సిచ్యువేషన్లు వచ్చినా కూడా వాటిలో మనం డైవర్ట్ కాకుండా మన గమ్యానికి చేరేంత వరకు ఓపికతో ఉంటారని మీ అందరికీ నా ఈ విషయం తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్.